ఇస్సాకు ఎందుకు మనకు అంత ప్రాముఖ్యము? ఇస్సాకు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఫోర్ షాడో అంటారు. ఇస్సాకు యొక్క పుట్టిక అది అసాధ్యం. ఏమండి, అబ్రహాం వయసు 100, శారమ్మ వయసు 90. ఇందా చెప్పినట్టు ఆ సమయంలో ఎవరైనా పుట్టడం మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా చూసారా? అలాంటి వృద్ధ దంపతులకి బైబిల్ కూడా సెలవిస్తుంది, ఒకానొక వయసు వచ్చినప్పటికల్లా స్త్రీ ధర్మం నిలిచిపోద్ది. ఇంకా పిల్లలు కనడం అనేది, గర్భం రావడం అనేది అది అసంభవం, అది ఇంపాసిబుల్. కానీ ఇంపాసిబుల్ దేవుడు పాసిబుల్ చేయగలరు. అదే జరిగింది ఇక్కడ. ఒక వృద్ధ దంపతులకి అసాధ్యమైన దానిలో ఇస్సాకు పుట్టాడు. ఏమంటే ఒక కన్యక గర్భములో బిడ్డ రావడం. ఇప్పుడు చాలా మంది డిబేట్ చేస్తుంటారు, కన్యక గర్భములో బిడ్డ రావడం ఏంటండి? మరియమ్మ ఏమైనా పొరపాటు చేసి ఉందేమో, మరియమ్మ ఏమో రోమా సైనికుడితో ఏదైనా పొరపాటు చేసిందని బుద్ధిహీనంగా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు ఈ దినాల్లో. ఏది దాయలేదు బైబిల్, ఏది హిడెన్ సీక్రెట్ ఏం లేదు. దావీదు లాంటి దేవుని హృదయానుసారుడే బెత్షెబాతో తప్పు చేశాడని బైబిల్ ఖండిస్తుంటే, దావీదు చేసిన తప్పుని నిజంగా మరియమ్మ చేస్తుంటే బైబిల్ రాసిపెట్టి ఉండేది. మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, ఎందుకంటే సైన్స్కి అర్థం కాదు, ఇది అసాధ్యమైనది. సో కన్యక గర్భములో జన్మించాడు యేసయ్య, ఇది కూడా అసాధ్యమే. ఇస్సాకు పుట్టిక అసాధ్యమే, యేసు ప్రభు వారి యొక్క పుట్టిక కూడా అసాధ్యమే.